సో హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మనం ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోతున్న రైతు మిత్ర అగ్రి షోకి అయితే వచ్చాం. ఇక్కడ స్టూడెంట్స్ కానీ, ఫార్మర్స్ కానీ, ఎంటర్ప్రినర్స్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, బయర్స్, సెల్లర్స్ ప్రతి ఒక్కరైతే అటెండ్ అవుతారు. దాంతోపాటు ఏంటంటే అగ్రికల్చర్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేదా అగ్రికల్చర్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ ఈవెంట్లో ఏమేమి ఉన్నాయో ప్రతిదీ మ్యాక్సిమం మీకు చూపించడానికైతే ట్రై చేస్తాం. నమస్తే అండి, నా పేరు రఘు. సో మాది సాయిస్ విలేజ్ గ్రీన్స్ ఆర్గానిక్ అండి. సో ఫార్మింగ్ కూడా, ఫామ్ పేరు కూడా సేమ్ అదే, సాయిస్ విలేజ్ గ్రీన్సే. అండ్ ఆర్గానిక్ స్టోర్ పేరు అదే పెట్టాను, వెబ్సైట్ పేరు అదే పెట్టాను, అండ్ ఇన్స్టాలో అదే పెట్టాను, అన్ని ప్రతి ఒక్క యూట్యూబ్లో కానీ అదే పేరు పెట్టాను. ఇక్కడ నో కన్ఫ్యూజన్ అనమాట. సో నేను ఇంతకుముందు వచ్చేసి ఆర్గానిక్ స్టోర్ మెయింటైన్ చేయకముందు, ఈ ఫార్మింగ్కి రాకముందు సాఫ్ట్వేర్లో ఒక మేనేజర్గా వర్క్ చేసేవాడిని. సో 16 years వర్క్ చేశాను. అది అయిపోయిన తర్వాత లాక్డౌన్ వచ్చిన తర్వాత ప్యారలల్గా నేను ఫార్మింగ్ వైపు తిరిగాను అనమాట. సో ఇది యాక్చువల్గా ఇది నా లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనమాట, ఇది దీంట్లోకి రావాలని చెప్పేసి. సో లాక్డౌన్లో మొత్తం కంప్లీట్గా ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళాను. సో విజయరామ్ గారు అండ్ సుభాష్ పాలేకర్ గారి మెథడ్స్ మాత్రం కంప్లీట్గా వాళ్ళు వీడియోస్ కానీ, ఆయన ఎక్కడ క్లాసెస్ జరిగినా కానీ వెళ్తూ ఉంటాను. సో చాలా ఇన్స్పైర్ అయిన వాళ్ళ గురించి. తర్వాత నేను అరుణాచలంలో కూడా చాలా మంచి మంచి టెక్నిక్స్ నేర్చుకున్నారు. సాయిల్ని ఎలా కాపాడుకోవాలి, పంట ఎలా తెప్పించుకోవాలి, దానికి పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ మనమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి. సో ఇప్పుడు దాకా నాకు ఫార్మింగ్ వచ్చేసి నా ఎటువంటి కెమికల్ పడలేదు, ఒక్క చుక్క కూడా కెమికల్ పడలేదు. వచ్చిన సైంటిస్టులు కూడా చాలా మా సాయిల్ని అయితే ముద్దు పెట్టుకున్నారు. అదే నా అచీవ్మెంట్ ఈ 4-6 yearsలో. సో మా స్టోర్లో వచ్చేసి ఆర్గానిక్ ఇవన్నీ కంప్లీట్ తాలింపు గింజల దగ్గర నుంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, రైస్ దాకా అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. ఎందుకంటే నేను కంప్లీట్ ఆర్గానిక్ రైతులతో టైప్ అయి ఉంటాను. మొత్తం త్రూఅవుట్ ఇండియా నేను కూడా కొన్ని పండిస్తాను. నేను పండించే వాటిలో కొన్ని మాత్రం ఇక్కడ ఉన్నాయి. కందిపప్పు నా స్వహస్తాలతో నేను పండిస్తాను, అండ్ కారం కూడా. సో దీంతో పాటుగా ఈ కారపొడులు ఉన్నాయి, ఫ్లాక్ సీడ్స్ తోటి కారపొడి మేము ఇంట్లో తయారు చేస్తాం. హార్స్ గ్రామ్ పొడి, దీంతో కూడా కారపొడి డైరెక్ట్గా మనం అన్నంలో కలుపుకొని తినడానికి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు బ్లాక్ రైస్ తోటి సూప్ పౌడర్ చేస్తాం. ఇది మా ఇన్నోవేషన్. ఇది ఇంతవరకు ఎవరు దీన్ని ట్రై చేయలేదు. ఎందుకంటే బ్లాక్ రైస్ మనకి డైలీ తినడానికి మనకు అవ్వదు, మనం తినలేము అనమాట. సో ఎప్పుడో స్వీట్స్ చేసుకున్నప్పుడు మాత్రం అలాంటప్పుడు. సో దీన్ని ఉన్న ప్రాపర్టీస్ మనకి ఏదో విధంగా ప్రతి ఒక్కరికి స్టమక్లోకి లోపలికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇది కొత్త ఇన్నోవేషన్ చేస్తాము. ఇది 1 స్పూన్ 1 కప్కు సరిపోతుంది. దీని టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉంటుంది, బ్లాక్ రైస్ సూప్ పౌడర్. నెక్స్ట్ దాంతోపాటుగా మీకు గమనించుకుంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆర్గానిక్ రావాలి అంటే అమ్మో చాలా కాస్ట్ అనే అపోహ ఉంది. సో వాళ్ళ అపోహను తీర్చడానికి మేము ఒక సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేశాము. నెలకి 7,000 రూపాయలకి కంప్లీట్ ఒక 4 ఉన్న ఫ్యామిలీకి సరిపడా ఆర్గానిక్ వస్తువులని కంప్లీట్గా వాళ్ళకి సప్లై చేస్తామండి. తాలింపు గింజల దగ్గర నుంచి రైస్ వరకు ఏదైనా సరే వాళ్ళు ఏది తింటే అది మొత్తం కంప్లీట్గా వాళ్ళకి ఆ ప్రైసెస్లో మొత్తం వాళ్ళకి 25 వెరైటీస్ వస్తాయండి. లేదు ఈ మంత్ మాకు కొన్ని సరిపోయింది, రైస్ ఎక్కువ అయిపోయింది అంటే ఎక్కువ తినలేకపోయాము, ఇంకా మిగిలిపోయిందంటే నెక్స్ట్ మంత్ సబ్స్క్రిప్షన్లో దానికి తగ్గట్టు వేరేది ఆల్టర్నేట్ చేస్తాము. లేదు పసుపు మిగిలిపోయినా కానీ దాన్ని ఉంచేసి వేరేది వేస్తాము. ఇట్లా ఏది మిగిలిపోయినా కానీ అది నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నెక్స్ట్ సబ్స్క్రిప్షన్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏదో ఒక ఆర్గానిక్ వస్తువు అనేది ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి ఒక మెయిన్ సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ఫుడ్ తినాలి, అది పెద్ద కాస్ట్ కాదు అని చెప్పడమే మా ఉద్దేశం అనమాట. మై నేమ్ ఈస్ కిరణ్ కుమార్. మాది వచ్చేసి అదిల్లా బయోటెక్ వెంచర్ వాళ్ళది హ్యాపీ గ్రో. ఇది వచ్చేసి ఏంటంటే భూమి యొక్క సాంద్రతను పెంచడానికి, ప్లస్ ఏదైతే యూరియా, డిఏపి, పెస్టిసైడ్స్ వాడుతున్నారో రైతులు, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ని మొత్తాన్ని నివారించడానికి మా కంపెనీ ఏం చేసింది అని అంటే అదిలా బయోటెక్ నుంచి సముద్రపు యొక్క నాచు నుంచి తయారు చేసినటువంటి
అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ వాడడం వల్ల ఎలాంటి క్యాన్సర్స్ కానీ ఎలాంటి జబ్బులు కానీ రాకుండా ఆర్గానిక్ పద్ధతిలో పంటలను పండించవచ్చు. రైతులు కూడా దీని నుంచి అధిక దిగుబడిని పొందవచ్చు. తక్కువ పెట్టుబడితోని అధిక దిగుబడిని పెంచి ప్లస్ వాళ్ళకు కూడా ఎలాంటి అనారోగ్యకరమైన పరిస్థితులను రాకుండా వీటిని ఉపయోగించడం వల్ల ఉపయోగపడుతుంది. ఇది మా కంపెనీ యొక్క ఉద్దేశం. దీన్ని తెలంగాణ అయిన ఆంధ్రాలో మొత్తాన్ని విస్తరించడానికి కృషి చేస్తున్నాము. దీనికి డీలర్షిప్స్ కూడా ఇస్తున్నాము. ఎవరైనా అవకాశం ఉంటే తీసుకోవచ్చు, ఇష్టం ఉంటే దీన్ని తీసుకోవచ్చు. మీ స్టాల్లో శ్వేత సీడ్స్ అని ఉంది, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హలో, నమస్తే అండి. నా పేరు రాజేష్ అండి. నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ రావులపాడు నుంచి వచ్చాను. మా గ్రామం మా డిస్టిక్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది పల్లెటూరు. నేను స్వయంగా పంటలు పండిస్తుంటాను, న్యాచురల్ పద్ధతిలో పండిస్తుంటాను. అది ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మేము మా పొలంలో పండించినవండి. వీటినన్నిటి కూడా ప్రకృతి సహజ సిద్ధంగా పండించిన ఎటువంటి పురుగు మందులు కానీ ఎరువులు కానీ వేయకుండా మేము పండించిన విత్తనములు. మీకు తోటకూరలు చూసుకున్నట్టయితే 8 రకాల తోటకూరలు, పాలకూర, చుక్కకూర, మెంతు, ఈ ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతుంటాయి. చూడండి, ఇది బ్లాక్ బాల్ చిల్లీ, ఈ విధంగా చిల్లీస్ వస్తుంటాయి. రెడ్ బాల్ చిల్లీ, మిర్చిలు కూడా చిల్లీస్, వెరైటీ చిల్లీస్ ఒక 3 టైప్స్ ఉన్నవి. తర్వాత వచ్చేసి మీకు అన్ని రకాల తీగ జాతి కూరగాయలు అనేసి వచ్చి మీకు కాకరకాయలు, 4 రకాల కాకరకాయలు, తెల్ల కాకరకాయ, పచ్చ కాకరకాయ, స్టార్ కాకరకాయ, కంచి కాకరకాయ అంటే చిన్నగా ఉంటుంది, అది కూడా ఉన్నాయి. తర్వాత మీకు ఆగాకర అనేసి అంటారు, స్పెషల్గా బూడగాకరకాయ అనేసి అంటారు. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ వాల్యూ ఉన్నది, ఇంకా ఎక్కువ మెడికల్ వాల్యూస్ లేకపోతే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్ ఏమైనా ఉందనేసి అంటే హైయెస్ట్ కాస్ట్ కూడా ఎక్కువ అండి. మనకి 200-300 రూపీస్ అట్లా రేట్ ఉంటుంది. ఆ వెజిటేబుల్ వచ్చేసి ఆగాకర అంటారు. ఇవండి ఆ దుంపలు, ఇట్లా చూపిస్తున్నాము. ఇవి దుంపలు, ఆగాకర దుంపలు. మేల్ ఫీమేల్ అని సపరేట్గా ఉంటాయి. ఇలా వస్తుంది. ఇది మేల్ దుంప, ఇది ఫీమేల్ దుంప. ఈ విధంగా ఇస్తుంటాము. ఇవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు దీని సీడ్ కూడా మేము ఇస్తుంటామండి. సీడ్స్ ఈ విధంగా ఉంటాయి, పెద్దగా మిరియాలలో ఉంటాయి చూడండి, ఆ విధంగా పెద్దగా ఉంటాయి. ఈ బల్క్ క్వాంటిటీలో కూడా ఇస్తాం. ఎకరన్నర తోట ఇస్తున్నామండి, ఆగాకర తోట. ఈ విత్తనాలు మీకు కావాలన్నా కానీ మీరు మా నెంబర్కి కాల్ చేయండి, మేము మీకు బల్క్ క్వాంటిటీలో పంపిస్తుంటాము. ఇంకా మీకు కావాల్సిన అన్ని రకాల విత్తనాలని మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ప్రత్యేకంగా ఇది వచ్చేసి విప్ప పువ్వు అండి. మేము స్పెషల్గా వెళ్ళి కలెక్ట్ చేసిన విప్ప పువ్వు. ఇది మీకు 1 ఇయర్ వరకు కూడా పాడవకుండా మీకు ఉంటుంది. మీకు మెడికల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఐరన్, మనకి రక్తహీనత తక్కువ ఉంటుంది చూడండి. రక్తహీనత ఉన్న వాళ్ళు ఈ విప్ప పువ్వు తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అండి. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. బ్లడ్ ఇంప్రూవ్ కావాలని అంటే మన ఈ విప్ప పువ్వు రా మెటీరియల్ కాబట్టి మనకి లడ్డూలో మనకి ఏమేమి కలుపుతారో తెలియదు. కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకుని పాలలో కానీ ఏ విధంగా తీసుకున్నట్టయితే మనకి బ్లడ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేసి. తర్వాత వచ్చేసి మునగ 2 రకాలు ఉందండి. షార్ట్ వచ్చేసి ఇది వచ్చేసి షార్ట్ వెరైటీ అనేసి చిన్న రకము. ఇది వచ్చేసి పెద్దగా చాలా లాంగ్ వస్తుందండి కాయ. ఇది చూడండి, లాంగ్ వస్తుంది. ఈ విధంగా మునగ కూడా 2 రకాలు తీసుకొచ్చాము. ఇది చూసినట్టయితే ఇది నల్లేరు అనేసి ఉంటారండి. మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు దీన్ని పచ్చడి చేసుకొని తింటే, అంటే ఫ్రై చేసుకొని కూడా డైరెక్ట్గా తినేయచ్చు. ఈ నల్లేరు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడున్న కాలంలో కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు నల్లేరు కంపల్సరీగా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి పింక్ వెరైటీ ఎయిర్ పొటాటో అండి. పింక్ వెరైటీ ఎయిర్ పొటాటో, దీన్ని తెలుగులో వచ్చేసి నాగబంధం అనేసి అంటారు. ఇంకా రౌండ్గా ఉంటాయి. మన తర్వాత ఇంకా 3 రకాల దుంపలు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వచ్చేసి గోవింద గడ్డలు అనేసి అంటారు, తర్వాత ఎల్లేరు గడ్డలు అనేసి అంటారు. ఇవి ఏంటంటే పూర్వకాలంలో మరి అడవిలో ఉన్న ప్రజలు ఏం చేసేవారు అనేసి అంటే ఇలాంటి దుంపల్ని మరి వాళ్ళు సమయాన్ని బట్టేసి వాళ్ళు తీసుకునే వాళ్ళు. వర్షం వచ్చిన తర్వాత దుంపలు దొరుకుతాయి. దుంపలు దొరికినప్పుడు వీటిని తీసుకొని ఉడికించుకొని తినేవారు. దీంట్లో ఎటువంటి ఉప్పు కానీ ఏమి వేయకుండా డైరెక్ట్గా ఉడికించుకొని తినేవాళ్ళు. ఇలాంటి దుంపలు తినే వాళ్ళు మా ఊర్లో ఇప్పటి వరకు కూడా ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ తీసుకోకుండా ఇంకా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా బయట మనం ఎక్కడ చూసినా కానీ గిరిజనులు కూడా ఇలాంటి దుంపలు తీసుకొని చాలా మంది కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్, చాలా రెసిస్టెన్స్ పవర్ చాలా పెరుగుతుందండి. ఈ దుంపలు కూడా మన దగ్గర అవైలబుల్. ఇంకా మీకు ఏమన్నా విత్తనాలు కావాలన్నా దొండ కూడా చూడండి. దొండపాదలు కూడా మంచి హెల్దీ దొండపాదలు మీకు బల్క్ క్వాంటిటీలో మీకు దొండపాదలు కూడా పంపిస్తుంటాము. ఇదండి మన దగ్గర వచ్చేసి సన్న దొండ ఉంది, బెంగాల్ దొండ ఉంది, తర్వాత గుజరాత్ దొండ. ఈ 3 మొక్కజొన్నలు చూడండి. ఇది నల్ల మొక్కజొన్న బ్లాక్ అండి.
ఇది రెడ్ మల్టీ చూడండి, ఇది ఎంత అందంగా ఉంది చూడండి. మనకి మన చూడండి మార్బుల్స్ లో వేస్తే చూడండి కలర్స్ ఆ విధంగా ఎంత పర్ఫెక్ట్ గా. ఈ అనపకాయలు కూడా 18 రకాలు ఉన్నాయి చూడండి. ఇది కుండ సోర ఎంత అందంగా ఉంది చూడండి. ఈ విధంగా మనకి 18 రకాల సోరకాయలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇది రెడ్ మిక్స్ అండి మొక్కజొన్న. ఈ విధంగా మన దగ్గర మొక్కజొన్నలు కూడా ఉన్నవి. ఇవన్నీ కూడా మన పొలంలో న్యాచురల్ పద్ధతిలో ఎటువంటి రసాయనాలు వాడకుండా పండించిన ఈ విత్తనములు. లేదా మీకు వెజిటేబుల్స్ కూరగాయలు కావాలన్నా కానీ మీకు ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తుంటాను. వెజిటేబుల్స్ మేము పండించిన కూరగాయలు ఆ సంవత్సరంలో అంటే ఆ నెలలో ఏవైతే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఆర్టీసీ మన ఏపీఎస్ ఆర్టీసీ కానీ తెలంగాణ ఆర్టీసీ ద్వారా కానీ మీకు సాయంత్రం వేస్తే ఉదయం పూట వరకు మీకు చేరుకునే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే మాకు భద్రాచలం ఆ ఏరియాకి నెంబర్ ఆఫ్ అంటే మనకున్న స్టేట్స్లో ప్రతి క్యాపిటల్ నుంచి కూడా ప్రతి సిటీ నుంచి కూడా భద్రాచలంకి బస్సెస్ అయితే ఉన్నవి. కాబట్టి భద్రాచలం నుంచి మీకు బస్సెస్ చాలా ఎవరికైతే అవైలబుల్గా ఉన్నాయో వారికి మీకు కంపల్సరీగా నేను ఉదయం వరకు చేరుకునే విధంగా ఫ్రెష్ వెజిటబుల్ లైవ్ వెజిటబుల్స్ మా ఫామ్ నుంచి పండించినవి మీకు పంపిస్తాను. మీకు శాంపుల్ కావాలన్నా పంపిస్తాను. మీ షాప్లో ఏమన్నా చేసుకోవాలన్నా విత్తనం కూడా మీకు బల్క్ క్వాంటిటీలో పంపిస్తాను. కేజీ లెక్క తీసుకోండి. ఇలా చిన్న ప్యాకెట్స్ అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది, కానీ కేజీ లెక్క బల్క్లో తీసుకుంటే మీకు చాలా తక్కువ కాస్ట్లో పడుతుంది. ఆకుకూరలు మెయిన్గా ఆకుకూరలు పండించే వాళ్ళు మా దగ్గర విత్తనాలు తీసుకోండి. మేము ఒకసారి ట్రయల్స్ లేకపోతే శాంపుల్ పంపిస్తాము. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.